బండి సాయి భగీరథ్ కేసులో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. పోలీసులేమో అరెస్ట్ చేసిన తర్వాత బండి సాయి భగీరథ్ని చెర్లపల్లి జైలుకు తీసుకుపోయిన తర్వాత పోలీసులు కస్టడీ పిటిషన్ వేసారు. ఒక 7 రోజుల పాటు బండి సాయి భగీరథ్ని కస్టడీకి ఇవ్వండి, మేము విచారణ చేయాలి అని చెప్పి మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు దృష్టికి పోలీసులు తీసుకుపోయినారు. సో మొత్తానికి కోర్టు 3 రోజుల పాటు బండి సాయి భగీరథ్ని విచారణ చేయమని చెప్పి కస్టడీకి అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు బండి సాయి భగీరథ్ని పోలీసులు మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు దాదాపు 3 రోజుల పాటు పోలీసులు పూర్తి స్థాయిలో బండి సాయి భగీరథ్ని ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు చాలా విషయాలు తెరపైకి వచ్చినాయి. బండి సాయి భగీరథ్ ఫోన్లో డేటా లేదని, బండి సాయి భగీరథ్ ఆయన ఇచ్చినటువంటి ఫోను ఆయనది కాదని, ఏదో కొత్త ఫోన్ తీసుకొచ్చి ఇచ్చిండని, అసలు ఆయన ఫోనే కాదని. ఇప్పుడు బాధితురాల కుటుంబం కూడా ఏం చెప్తున్నారు, బాధితురాలు కూడా ఏం చెప్తున్నారు, అసలు బండి సాయి భగీరథ్ ఫోన్ కాదు, బండి సాయి భగీరథ్ 17 Pro ఫోన్ అట. మరి బండి సాయి భగీరథ్ పోలీసులకు ఏ ఫోన్ ఇచ్చిందో తెలియదు, కానీ సాయి భగీరథ్ ఇచ్చినటువంటి ఫోన్లో మాత్రం ఏ డేటా లేదట. ఈవెన్ దో ఒక ఫోటో లేదట, మెసేజ్ లేదట, అసలు వాట్సాప్ లేదట, దాంట్లో యూట్యూబ్ లేదట, ఏం యాప్లే లేవట. ఫోన్లో మొత్తం కొలాప్స్. ఫోన్లో ఏం డేటా లేకుండా బండి సాయి భగీరథ్ జాగ్రత్త వహిస్తూ కేసులో ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా ధ్వంసం చేసి బండి సాయి భగీరథ్ ఫోన్ పోలీసులకు ఇచ్చిందనేది కొంత వినబడినటువంటి ఒక చర్చ. తర్వాత ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డు కూడా ఇక్కడ పడేసిండని, అసలు ఆ ఫోనే భగీరథ్ది కాదని కూడా కొంత వినబడినటువంటి అంశం. ఆ తర్వాత పోలీసులు కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. లేదు భగీరథ్ ఫోన్ ఇది ఆయనదా కాదా అనేది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. మరి అది భగీరథ్ ఫోనా కాదా అనేది ఇప్పుడు విచారణ తెలుస్తుంది. తర్వాత ఫోన్లో ఉన్నటువంటి డేటాని కూడా మొత్తం రిట్రై చేస్తాం, ఫోన్లో ఉన్నటువంటి డేటాను మళ్ళీ వెనక్కి తీస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసిరు. ఇప్పుడు బండి సాయి భగీరథ్ ఇచ్చినటువంటి ఫోన్లో డేటాను పోలీసులు మరి మొత్తం రికవర్ చేసిర్రా? మరి ఆ ఫోన్లో పోలీసులకు డేటా ఏం దొరికింది, ఆ ఫోన్లో వీడియోలు ఫోటోలు ఏమున్నాయి, ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు ఎవరి, మరి భగీరథ్ నిజంగానే అమ్మాయిని ఇబ్బంది పెట్టిండా, భగీరథ అమ్మాయికి మెసేజ్లు పెట్టిండా, భగీరథ అమ్మాయికి వీడియో కాల్స్ చేసిండా, భగీరథ అమ్మాయిని రకరకాలుగా వేధించిండా, అన్ని అంశాలు ఫోన్లో ఖచ్చితంగా ఒకసారి డేటా మొత్తం తెరపైకి తీసుకొస్తే తెలుస్తుంది. కాబట్టి పోలీసులు ఇప్పుడు దాదాపు 3 రోజుల పాటు బండి సాయి భగీరథ్ని కస్టడీలోకి తీసుకున్నారు. అన్ని విషయాలు పోలీసులు ఖచ్చితంగా విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు బండి సాయి భగీరథ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 2.5 గంటల సేపు రితిరాజ్ మేడం సిట్ అధికారి ప్రశ్నించిందట, బండి సాయి భగీరథ్ని క్వశ్చన్ చేసిందట. మరి అమ్మాయి ఏమో మీ పైన ఆరోపణలు చేస్తున్నది, మీరు అమ్మాయిని ఇబ్బంది పెట్టినని మరి మీరు ఒప్పుకుంటున్నా అంటే బండి సాయి భగీరథ్ ఎస్ ఒప్పుకున్నా అని కూడా చెప్పిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ కదా. కాబట్టి బండి సాయి భగీరథ్ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు ఒప్పుకున్నాడు. ఇప్పుడు 2 గంటల విచారణ పక్కన పెడితే ఇప్పుడు కస్టడీలో అన్ని విషయాలు తెలుస్తాయి. పోలీసులు మొత్తం పిన్ టు పిన్ ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఆ బాధితురాలకు సంబంధించినటువంటి ఫోన్లో ఉన్నటువంటి డేటా, భగీరథ్ ఫోన్లో ఉన్నటువంటి డేటాని వెరిఫై చేస్తారు. ఇప్పుడు బాధితురాలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ ఏంది, బండి సాయి భగీరథ్ నన్ను ఫామ్ హౌస్ తీసుకెళ్ళి బలవంతంగా మద్యం దాపించి నా మీద ఇబ్బంది పెట్టిండు, అఘాయిత్యానికి పాల్పడ్డాడు, బలవంతంగా మద్యం దాపించి నేను స్పృహ కోల్పోయినటువంటి టైంలో భగీరథ్ నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు అని చెప్పి బాధితురాలు చెప్పినటువంటి మాట. భగీరథ్ని పోలీసులు ప్రశ్నిస్తారు, మీరు నిజంగానే ఆ రోజు ఫామ్ హౌస్కి ఎంతమంది పోయిర్రు, ఏ టైంకి పోయిర్రు, మీరు ఫోర్స్ చేసి ఆ అమ్మాయిని తీసుకుపోయిర్రా, ఆ అమ్మాయి మైనర్ అనేటటువంటి సంగతి మీకు తెలియదా, ఆ అమ్మాయిని మీరు ఎక్కడ కలిసిరు, ఆ అమ్మాయితో మీరు ఎప్పుడు ఫస్ట్ టైం మాట్లాడిరు, ఆ అమ్మాయితో మీకు ఫ్రెండ్షిప్ ఎట్లా ఏర్పడ్డది, ఆ అమ్మాయికి మీరు అకౌంట్లో డబ్బులు ఎందుకు కొట్టిర్రు, ఆ అమ్మాయిని మీరు నానక్రమ్గూడ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉండమని చెప్పి ఎందుకు బలవంతం చేసిర్రు, ఆ అమ్మాయికి మద్యం తాగమని చెప్పి ఎందుకు బలవంతం చేసిర్రు, ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు మీ ఫోన్లో ఎట్లున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు అమ్మాయికి సంబంధించి వైరల్ అయినాయి. వాళ్ళందరిపైన కూడా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, కేసులు కూడా నమోదు చేసిర్రు. ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయి ఫోటోలు వీడియోలు బయట పెట్టొద్దనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా ఉంటుంది కదా. కానీ సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు రిలీజ్ చేసిన వాళ్ళందరూ కూడా మొత్తం చదువుకున్న వాళ్ళు, మినిమం ఒక డిగ్రీ అయినా చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ అయినా చదువుకున్న వాళ్ళు. ఒక మైనర్ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టొద్దనేటటువంటి మినిమం కామన్ సెన్స్ లేదు చాలామందికి. ఆ అమ్మాయిని బ్యాడ్ చేసేటటువంటి విధంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టి, ఫోటోలు పెట్టి, వీడియోలు పెట్టి అమ్మాయికి నెగిటివ్ వీడియోలు చేసిరు. అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా కొంతమంది వీడియోలు చేసిరు. ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్. 2022లోనే అమ్మాయి పైన ఏదో కేసు ఉన్నది. ఆ అమ్మాయి ఇప్పటికి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు. మరి ఆ మైనర్ అయితే మద్యం ఎట్లా తాగుతుంది, ఆ అమ్మాయి ఫామ్ హౌస్కి భగీరథ్ని తీసుకుపోయింది, ఆ అమ్మాయి భగీరథ్కి అన్నం తినిపిస్తుంది, ఆ అమ్మాయి సిగరెట్ పట్టుకున్నది, ఆ అమ్మాయి మందు బాటిల్ పట్టుకున్నది అని చెప్పి ఇట్లా రకరకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా కొంతమంది సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టి మరి సేమ్ స్క్రిప్ట్ చదివిర్రు. బండి సాయి భగీరథ్కు సపోర్ట్ చేస్తూ కొంతమంది వీడియోలు చేసి సేమ్ స్క్రిప్ట్
ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగానే స్క్రిప్ట్ చదివారు. ఇప్పుడు పోలీసులు భగీరథ్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ ఫోటోలు వీడియోలు బయట పెట్టింది ఎవరు? ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు ఉంటే భగీరథ్ ఫోన్లోనే ఉండాలి. ఇప్పుడు బాధితురాలు తల్లి ఏం చెప్పింది, మేము ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మా అమ్మాయికి సంబంధించినటువంటి కొంత పర్సనల్ డేటా భగీరథ్ ఫోన్లో ఉంటుండే. భగీరథ్ దగ్గర ఉంటే పర్సనల్ డేటా అంటే ఏంది? అమ్మాయికి సంబంధించిన ఫోటోలో, వీడియోలో, అమ్మాయికి సంబంధించిన చాటింగ్స్ సంథింగ్ ఏదో ఆ అమ్మాయికి తెలియకుండా భగీరథ్ మస్తు ఫోన్లో అంటే ఫోటోలు తీసిండట, వీడియోలు కూడా తీసిండట. అమ్మాయికి తెలియకుండానే ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది, మీరు చూసారు కదా. అమ్మాయి లోపల రూమ్లో కూర్చుంటే సోఫాలో భగీరథ్ ఫోన్లో వీడియో తీస్తున్నాడు. వీడియో తీసి స్నాప్చాట్లో వాళ్ళ దోస్తులకు పెడుతున్నాడు. ఎంత ఘోరం అంటే అమ్మాయికి తెలియకుండానే భగీరథ్ చాలా ఫోటోలు తీసిండని, వీడియోలు తీసిండని ఇట్లా రకరకాలుగా వినబడుతున్న చర్చ. ఇప్పుడు మొన్న భగీరథ్కి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసినటువంటి వాళ్ళకు కూడా భగీరథే కొంతమందికి ఫోటోలు, వీడియోలు పంపించి భగీరథ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కొలాబ్ చేసింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇవన్నీ అంశాలపైన పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు కస్టడీలో అడుగుతారు, మీ ఫోన్లో ఉన్నటువంటి డేటాను మీరు ఎవరికి పంపించారు, ఈ ఫోటోలు, వీడియోలు అమ్మాయికి సంబంధించి ఎందుకు వైరల్ అయినాయి, మీరేనా పంపించింది, తర్వాత మీకు సపోర్టివ్గా వీడియోలు చేయమని చెప్పి ఒక్కొక్కరికి 30,000 40,000 ట్రాన్స్ఫర్ చేసిరట. తర్వాత చాలామంది స్క్రిప్ట్ చదివిర్రు, ఈ స్క్రిప్ట్ పంపించింది ఎవరు, మీరు ఈ వీడియోలు, ఫోటోలు ఎంతమందికి షేర్ చేసిరు, ఇవన్నీ అంశాలపైన భగీరథ్ని ఖచ్చితంగా పోలీసులు క్వశ్చన్స్ అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంకోటి కస్టడీలో జరగబోయేటటువంటి కథ ఏందట అంటే, ఇప్పుడు బాధితురాల దగ్గర కొన్ని చాటింగ్స్ ఉన్నాయి, బాధితురాల దగ్గర కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయట, వీడియోలు ఉన్నాయట, బాధితురాల దగ్గర ఆధారాలు ఉన్నాయి. బాధితురాలను ఇప్పుడు ఈ నిందితుడు ఇద్దరు కలిసి దిగినటువంటి ఫోటోలు, వీడియోలు నార్మల్గా ఉన్నాయట. అయితే మరి సేమ్ ఫొటోస్ భగీరథ్ ఫోన్లో కూడా ఉందా? భగీరథ్ నిజంగానే ఆ అమ్మాయితో అట్లా చాట్ చేసిన, మిస్బిహేవ్ చేసిండా? భగీరథ్ చాలాసార్లు అమ్మాయికి ప్లీజ్ ఏం చేసుకోకు, ప్లీజ్ నీకు దండం పెడతా, ప్లీజ్ 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 అని చెప్పి ఇట్లా మెసేజ్ పెట్టాడు. అమ్మాయి దగ్గర మొత్తం స్క్రీన్ షాట్స్ ఉన్నాయట. నేను ఏదో తెలియక చేసిన, తప్పు చేసిన, ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్పి భగీరథ్ ఆ అమ్మాయికి ఈ విధంగా మెసేజ్లు కూడా చేసినట్టు ఆ అమ్మాయి మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి భగీరథ్ అట్లా మెసేజ్లు పెట్టిండా లేదా అనేటటువంటి అంశం పైన కూడా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో, అమ్మాయి ఫోన్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఉన్నాయో, ఆ ఎవిడెన్స్ని పోలీసులు భగీరథ్ ముందు పెట్టి, నువ్వు అమ్మాయికి ఇట్లా చాటింగ్ చేసినావా లేదా, నువ్వు అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టినావా లేదా, ఆ అమ్మాయికి ప్లీజ్ దండం పెడితే కాలు మొక్తాను నువ్వు చెప్పినావా లేదా, ఆ అమ్మాయి ప్లీజ్ ఏం చేసుకోకని చెప్పి నువ్వు బతలైనవా లేదా, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు భగీరథ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను భయపెడుతుంది, నాకు భయం వేస్తుంది అంకుల్, మీరు చెప్పండి, మేడ్కి చెప్పండి, మేడ్ అంటే పని మనిషికి చెప్పండి అంకుల్, ఒకసారి అసలు ఏం చేస్తుందో ఒకసారి అడగండి అంకుల్, ఏదో గొర్రెల పెంట్ ఉంటుంది కదా, మనం నార్మల్గా గొర్రెల పెంట్ తాగినా కూడా చచ్చిపోతారు అంటాం కదా, తిక్కుంటుంది గొర్రెల పెంట్ పట్టుకుంది అంకుల్, లేకపోతే ఏదో పాయిజన్ అంటుంది అంకుల్, టాబ్లెట్లు అంటుంది అంకుల్ అని చెప్పి ఇట్లా రకరకాలుగా భగీరథ్ వాళ్ళ నాన్నకు మెసేజ్ పెట్టడం, ఆ బాధితురాలు వాళ్ళ తల్లికి మెసేజ్ పెట్టడం, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయట, చాలా ఫోటోలు ఉన్నాయి, కొన్ని ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏదో తప్పైంది అంకుల్, సారీ అంకుల్, ఇంకోసారి రిపీట్ కాదు అంకుల్, నాకు తెలిసి తెలియక జరిగిందని చెప్పి రకరకాల ఎవిడెన్స్ బాధితురాల కుటుంబం దగ్గర ఉందనేది కొంత వినబడుతున్న చర్చ. అవన్నీ కూడా భగీరథ్ ముందు పెట్టి పోలీసులు భగీరథ్ను ఎంక్వైరీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు, విచారణ చేస్తారు ఖచ్చితంగా. ఈ విచారణలో అన్ని అంశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళేమో భగీరథ్ని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెట్టారు, కానీ పోలీసులు ఇప్పటిదాకా కస్టడీకి కోరలేదు, కస్టడీకి తీసుకోలేదు. మరి పోలీసులు కస్టడీకి ఎందుకు తీసుకోలేదని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చెప్పారు. పోలీసులు ఎప్పుడో కస్టడీ పిటిషన్ వేసారు, మాకు కస్టడీకి కావాలి భగీరథ్ అని చెప్పి ఎప్పుడో మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పుడు కోర్టు స్పందించినారు. కోర్టు మొత్తానికి అనుమతి ఇచ్చిరు, బండి సాయి భరత్ని పోలీసులు విచారణ చేయాలని చెప్పి విచారణకు అనుమతి ఇచ్చిరు కోర్టు. న్యాయస్థానం మొత్తానికి మేడ్చల్ మల్కాజ్గిరి న్యాయస్థానం ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి బండి సాయి భరత్ని ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంది చెప్పనా, బండి సాయి భగీరథ్ వాళ్ళ ఇంటికి బాధితురాల కుటుంబం పోతే బండి సాయి భగీరథ్ వాళ్ళ తండ్రి బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండని, భయపెట్టిండని చెప్పి కొంత వినబడిన చర్చ. ఈ అంశం పైన కూడా పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారనేది వినబడుతున్న అంశం. నిజంగానే మీ తండ్రి బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండా, భయపెట్టిండా, నిజంగానే బాధితురాల కుటుంబం మీ ఇంటికి వచ్చిర్రా, మీరు ఏం మాట్లాడిరా, ఆ రోజు ఎవరు తీసుకొచ్చిర్రు, సంగప్పకు మీకు సంబంధం ఏంది, సంగప్ప మీతో ఎప్పుడైనా మాట్లాడిరా, సంగప్ప ఇష్యూలో ఉన్నాడా, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో సంగప్ప ఎన్నిసార్లు మాట్లాడిండు, ఇవన్నీ అంశాలపైన పోలీసులు ఖచ్చితంగా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ ఒక్క అంశమే మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు బండి సాయి భరత్ దాదాపు 8వ తారీఖు బాధితురాల కుటుంబం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే భగీరథ్ ఏమో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఆ తర్వాత భగీరథ్ కనబడలే, అబ్స్కాండింగ్లో ఉన్నాడు, పరారిలో ఉన్నాడు, పారిపోయిండు, ఎవరికి దొరకలేదు, పోలీసులు కూడా దేవులాడితే దొరకలేదు, భగీరథ్ ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు పోలీసులు భగీరథ్ ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు ఈ 9 రోజుల పాటు అనేది కూడా ఖచ్చితంగా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. అయితే కేటీఆర్ లాంటి వ్యక్తులు, ప్రతిపక్షం వాళ్ళు, కొన్ని మీడియా ఛానల్ చెప్తున్న మాట ఏంది, బండి సాయి భగీరథ్
మెడికవర్ హాస్పిటల్లో దాక్కున్నాడు అనేది వినబడుతున్న అంశం. రేవంత్ రెడ్డి గతంలో మెడికవర్ హాస్పిటల్ రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చేసిండు. రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులేదే ఆ మెడికవర్ హాస్పిటల్ అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర ఉండేటటువంటి సన్నిహితుడిదే ఆ మెడికవర్ హాస్పిటల్ అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం నిజం అనేది మనకు తెలియదు. అంటే రేవంత్ రెడ్డికి కొంచెం దూరం ఉండేటటువంటి వ్యక్తి, దగ్గర ఉండేటటువంటి వ్యక్తి, ఒక కుటుంబ సభ్యుల లెక్కనే కలిసి ఉండేటటువంటి వ్యక్తిదే ఆ హాస్పిటల్ అని రకరకాలుగా చెప్తున్నారు. అది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో హాస్పిటల్ ఓపెనింగ్ అయిందట. 24 ఫ్లోర్స్ ఉన్నదట మరి హాస్పిటల్. మరి భగీరథ్ లాస్ట్ ఫ్లోర్లో దాక్కున్నాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా చెప్తున్నటువంటి మాట. అది వాస్తవమో కాదో మనకేడ తెలుస్తుంది. కేటీఆర్ లాంటి వ్యక్తులు, కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలే మనం చెప్తున్నాం. బండి సాయి భరత్ ఎక్కడో దావుఖాన్లో దాక్కున్నాడు, ఎక్కడో బీహార్లో దాక్కున్నాడు, లేకపోతే ఎక్కడో అమెరికాలో దాక్కున్నాడు అని చెప్పనీకి లేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మనమేం న్యాయస్థానం కాదు, మనమేం పోలీసులం కాదు కదా ఏది పడుతుందో చెప్పనీకి. చాలా సెన్సిటివ్ కేసు. ఇంకా చాలా అంశాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది భగీరథ్కి సంబంధించిన వ్యవహారంలో. భగీరథ్తో పాటు ఫామ్ హౌస్లో ఎంతమంది ఉన్నారు? December 31, 2025 అప్పుడు మైనర్ అమ్మాయి పైన బండి సాయి భరత్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పుడు ఆ ఫామ్ హౌస్లో మైనర్ అమ్మాయితో పాటు ఇంక 2 అమ్మాయిలు ఉన్నారట. భగీరథ్తో పాటు 5 అబ్బాయిలు ఉన్నారట. మొత్తం 9 మంది ఉన్నారు. మరి 9 మందిలో ఇంకెవరైనా మైనర్లు ఉన్నారా? మొత్తం మేజర్లనా? లేకపోతే ఆ అమ్మాయిలు ఎందుకు వచ్చిర్రు? నైట్ అంతా వీళ్ళు ఏం చేసిర్రు? అసలు ఏం జరిగింది? ఇవన్నీ విషయాలు తెరపైకి రావాలి కదా. 1-2 కాదు, మస్తుగున్నది ఇంకా విచారణ చేయాలంటే. ఇప్పుడు అమ్మాయి తరపున వాదించినటువంటి న్యాయవాది చెప్పిండు. పప్పు నాగేశ్వరరావు గారు ఏం చెప్పినారు? భగీరథ్కి సంబంధించిన బాధితులు ఇంకా 4 ఉన్నారు, బాధితురాలు బయటకు రాబోతున్నారు అని చెప్పి చెప్పిండు. కానీ మరి ఇవన్నీ విషయాలు ఒకవేళ పోలీసులు తెలుసుకుంటే మాత్రం చాలా అంశాలు బయటకు వస్తాయి. పోలీసులు కనుక ట్రాన్స్పరెంట్ విచారణ చేస్తే, ఒక క్లియర్ కట్ విచారణ చేస్తే అన్ని విషయాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. తీగలాగితే డొంకగలుగుతామంటారు చూసిరా. ఇప్పుడు ఒక తీగలాగితే మొత్తం డొంక బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మ్యాక్సిమం సంగప్పని పిలిపించి కూడా, సంగప్ప పక్కన కూర్చోబెట్టి కూడా భగీరథ్ని విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. లేకపోతే బండి సాయి భరత్ వాళ్ళ తండ్రిని పిలిపించి కూడా విచారణ చేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే ఎందుకంటే మీరు ఏడు దాచిపెట్టారు, మీకు ఏమన్నా తెలుసా, మరి మీకు తెలిసి చెప్పయిందా, ఇలాంటి ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కొంత వినబడుతున్న చర్చ. కానీ పోలీసులు మాత్రం బండి సాయి భరత్ని కస్టడీలోకి తీసుకున్నారు. చాలా క్వశ్చన్స్ అడుగుతారు. చాలా క్వశ్చన్స్ 3 రోజులు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. చాలా ప్రశ్నలు అడుగుతారు. చాలా సెన్సిటివ్ కేసు కదా, ఏం ఉత్త కేసు కాదు, ఏదో 420 కేసు కాదు, లేకపోతే దొంగతనం చేసేటటువంటి కేసు కాదు. ఒక అమ్మాయిని మద్యం దాపించి ఇబ్బంది పెట్టినటువంటి కేసు. చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి చాలా కీలకంగా ఉంటుంది అంశం. కాబట్టి ఏది ఏమైనా మొత్తానికి బండి సాయి భరత్ ఇంకా చిక్కుల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనబడతాయి. ఒకవేళ బండి సాయి భరత్ సంబంధించిన కస్టడీ అయిపోయిన తర్వాత, విచారణ మొత్తం పోలీసులు చేసిన తర్వాత, రిపోర్ట్ కోర్టుకి ఇచ్చిన తర్వాత బండి సాయి భరత్ ఒకవేళ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే, తప్పు చేసినట్టు కనుక పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో మొత్తం చెప్తే బండి సాయి భరత్ 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్న అంశం. లేదా 10 ఏళ్ల జైలు శిక్ష అయినా, 7 ఏళ్ల జైలు శిక్ష అయినా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది వినబడుతున్న చర్చ. కొన్ని సందర్భాలలో కేసు తీవ్రత ఎక్కువ ఉంటే లైవ్ పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందట.